నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. 2018లో నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు దంపతులతో సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై చేసిన కమెంట్లతో అభిమానులు బగ్గుమన్నారు. సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఆ తర్వాత క్షమాపణ చెప్తారని అందరూ భావించారు. టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని, ఎన్టీఆర్ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దగ్గుబాటి ప్రసాద్ ఇంటి వద్ద, క్యాంపు ఆఫీస్ వద్ద ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి ఆయన సోదరి నందమూరి సుహాసిని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఆయన సినిమా ఫీల్డ్ లో బిజీగా ఉన్నారు. తప్పకుండా అవకాశం కలిగినప్పుడు ఆయనే ఎంట్రీ ఇస్తారు. ప్రస్తుతానికి ఆయన సినిమా ఫీల్డ్ లో బిజీగా ఉన్నారు. తప్పకుండా అవకాశం కలిగినప్పుడు ఆయనే ఎంట్రీ ఇస్తారు. ప్రస్తుతానికి ఆయన సినిమా ఫీల్డ్ లో బిజీగా ఉన్నారు. తప్పకుండా అవకాశం కలిగినప్పుడు ఆయనే ఎంట్రీ ఇస్తారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డి గారు ఇస్తారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? టీడీపీ ఈ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ వివాదం నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీలోను ఇటు జూనియర్ అభిమానుల్లోనూ ఒక రకమైన ఆందోళన వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు వీళ్ళ మధ్య జరుగుతున్న వివాదం ఏంటంటారు? ద్రాక్షాయిని ఇక్కడ అసలు వివాదం ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అసభ్యకరమైన కామెంట్ చేయడంతో అటు దగ్గుపాటి ప్రసాద్ కు ఇటు దగ్గుపాటి ప్రసాద్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య వివాదం రేకెత్తింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బహిరంగంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. వారు ఆందోళన చేశారు, ధర్నా చేశారు. అటు దగ్గుపాటి ప్రసాద్ ఇంటిని ముట్టడిచ్చారు. తల్లి అయినా మహిళ అయినా ఎవరికైనా ఒకటే, వారు అసభ్యకరంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దగ్గుపాటి ప్రసాద్ తాను జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అనలేదని, తాను తన మాటలు వక్రీకరించారని, తాను నందమూరి కుటుంబాన్ని ఏ రోజు వ్యతిరేకించలేదని ఆయన వివరణ ఇచ్చారు. ద్రాక్షాయని నందమూరి సుహాసిని వ్యాఖ్యలు అయితే చేశారు కదా, అసలు ఆ వ్యాఖ్యలని మనం ఎలా చూడొచ్చు? హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నందమూరి సుహాసిని చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీలో వైరల్ అయ్యాయి. ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అటు సోషల్ మీడియా ద్వారా వాటిని వైరల్ చేశారు. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారు. అయితే దానికి కొంత సమయం పడుతుంది అనేలాగా దగ్గుబాటి సుహాసిని వ్యాఖ్యలు చేశారు. అయితే దగ్గుబాటి సుహాసిని ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. ఆమె జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. ఈమె దగ్గుబాటి సుహాసిని ఏ కోణంలో ఆ వ్యాఖ్యలు చేసిందా అనేది టీడీపీ విచారిస్తుంది. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో ఇప్పుడు టీడీపీలో కీలకంగా ఉన్న సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ భవిష్యత్తుకు అడ్డంకి వస్తాడనే కారణంతో జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారు అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా అనే అంశం పైన నందమూరి సుహాసిని క్లారిటీ ఇచ్చారు. ఆయన సరైన టైంలో రాజకీయాల్లోకి వస్తారు అనేలాగా ఆమె నిన్న మీడియా ప్రశ్నించగా ఆమె సరైన టైంలో రాజకీయాల్లోకి వస్తారు, ప్రస్తుతానికి ఆయన సినిమాల్లో బిజీ ఉన్నారని చెప్పి వివరణ ఇచ్చింది ద్రాక్షాయిని. సుహాసిని కమెంట్ అయితే చేశారు, కానీ అది నందమూరి హరికృష్ణ వర్ధంతి వేడుకల సందర్భంగా చేయడం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయా అనే కోణంలో ఇంతవరకు రాజకీయాలు నడిచాయి. అయితే ఇక్కడ
గమనించాల్సిన అంశం అయితే నందమూరి కుటుంబంలో బాలకృష్ణ తన సొంత కూతుర్ని లోకేష్ కి ఇవ్వడము, వారి మధ్య బంధుత్వం ఉండడము, అంతేకాకోకుండా ఇక్కడ నందమూరి సుహాసిని చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమైనాయి. జూనియర్ ఎన్టీఆర్ సరైన టైంలో రాజకీయాలు వస్తారని చెప్పి ఇప్పుడు ఇలాంటి సందర్భంలో హరికృష్ణ వర్ధంతి సందర్భంలో వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం జరుగుతోంది? భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయంగా అడుగులేస్తారా ఏంటి అనేది చర్చ జరుగుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల పైన వాళ్ళు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటిని ముట్టడిచ్చారు. గత కొద్ది కాలంగా అటు సోషల్ మీడియాలోను ఇటు రాష్ట్రంలోను నందమూరి అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అటు టీడీపీ అభిమానులకు మధ్య యుద్ధం నడుస్తుంది. ఒకరు అవునంటే ఒకరు కాదంటూ దూషించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ అటు తిరిగి ఇటు తిరిగి వివాదం మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చింది. నిన్న ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల సందర్భంగా సుహాసిని చేసిన వ్యాఖ్యలు టీడీపీలో ఆసక్తి రేకిస్తుంది. ఈ వ్యాఖ్యలు టీడీపీలో సంచలనమయ్యాయి, ద్రాక్షాయని. ఇప్పుడు టీడీపీలో సుహాసిని చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి అంటారు. ఇక్కడ ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూ వచ్చినప్పటికీ అటు ప్రతిపక్ష వైసీపీ కన్నా ఇటు టీడీపీనే బలంగా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సినీ నటుడుగా ఉన్నారు, ప్రజల్లో అభిమానులు ఉన్నారు, ఆయన క్రేజ్ విపరీతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమి అధికారంలోకి రాకముందు కూడా జూనియర్ నారా లోకేష్ ని నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేశారు. నారా లోకేష్ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుగా ఉండగా మంత్రి నారా లోకేష్ ఇటు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు నందమూరి సుహాసిని చేసిన కామెంట్స్ టీడీపీలో ఒక రకమైన తీవ్ర చర్చ అయింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు లెక్కొస్తే టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏంటి, నారా లోకేష్ రోల్ ఏంటి అనేది చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఆయన సినిమాల్లో బిజీ ఉన్నారు కాబట్టి ఇంకా కొంతకాలానికి ఆయన రాజకీయాల్లోకి వస్తారనే విధంగా నందమూరి సుహాసిని వ్యాఖ్యలు చేసింది ద్రాక్షాయని. థ్యాంక్ యూ కిరణ్. హరికృష్ణకు నందమూరి సుహాసిని నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని మీడియా ప్రశ్నించగా ఆమె ఇలా చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు అని ఆమె క్లారిటీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ వారసుడిగా రాజకీయ ఎంట్రీ ఉంటుందా అనే ప్రశ్నకు ఆమె ఈ సమాధానం చెప్పడం విశేషం. దీంతో తారక్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను నెట్టింట షేర్ చేస్తున్నారు.